నమస్కారం. ఈటీవీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి నుంచి పరిపాలనలో మరో ముందడుగు. కాసేపట్లో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రవేశం. అత్యాధునిక సౌకర్యాలతో ఛాంబర్ సిద్ధం. తెలంగాణ కొత్త జిల్లాల్లో తొలి రోజు నుంచే పాలన. దస్త్రాలు పరిశీలించిన కలెక్టర్లు. పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా ఆర్టీసీ కార్యనిర్వహణ మార్పులు. విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి యోచన. ఒకేసారి ఆన్లైన్లో నిర్వహణకు కసరత్తులు. దేవరగట్టు కర్రల సమరంలో ఈసారి చిందిన రక్తం. 21 మందికి గాయాలు. గతం కంటే నిలువరించామన్న పోలీసులు. తమిళనాట పరిపాలనా ఇబ్బందులు లేకుండా కీలక నిర్ణయం. జయలలిత శాఖలు పన్నీర్ సెల్వంకు బదలాయింపు. సీఎం సూచన మేరకేనని రాజ్ భవన్ ప్రకటన. కాబూల్లో షియాలే లక్ష్యంగా మరోసారి మారణ హోమం. ప్రార్థనా మందిరంలో తూటాల వర్షం కురిపించిన సాయుధులు. ఓ పోలీస్ సహా 14 మంది మృతి. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో పూర్తిస్థాయి పాలన దిశగా మరో ముందడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో గంటలో వెలగపూడిలో తన కార్యాలయ ప్రవేశం చేయనున్నారు. అధునాతన సౌకర్యాలతో ముస్తాబైన ముఖ్యమంత్రి ఛాంబర్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మన పాలన మన నేల నుంచే అనే నినాదంతో సచివాలయాన్ని హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ్టి నుంచి తాను అక్కడే విధులు నిర్వర్తించనున్నారు. ఇప్పటికే మంత్రులంతా కార్యాలయ ప్రవేశం చేయగా అధునాతన సౌకర్యాలతో సిద్ధమైన తన కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ ఉదయం సరిగ్గా 8 గంటల 9 నిమిషాలకు పూజలు చేసి ఆయన తన కార్యాలయంలో అడుగిడనున్నారు. ఉదయం 8 గంటల 9 నిమిషాలకి ఇక్కడ పూజ చేసి వారు యాక్చువల్గా ప్రారంభిస్తారు. దాంతో క్యాపిటల్ సిటీలో నిర్మించిన బిల్డింగ్లోకి మొత్తం పరిపాలన అంతా ఇక్కడి నుంచే సాగుతుంది. కొందరైతే ఇటుకరాయి కూడా కట్టలేదన్నారు. ఇక్కడ వచ్చి చూడాలి, ఇటుకరాయి కట్టింది లేదు. 6 లక్షల చదరపు అడుగులు, చక్కటి బిల్డింగ్స్, అది కూడా ఏసీ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, స్టామ్ వాటర్, సివరేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అధునాతన సౌకర్యాలతో నిర్మించారు. సీఎం కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ కేటాయించారు. కారు నేరుగా అక్కడి వరకు వెళ్లేలా సిద్ధం చేశారు. ముఖ్యమంత్రికి కార్యాలయంతో పాటు విశ్రాంతి గది, ప్రముఖులొస్తే కలిసి భోజనం చేసేందుకు, చర్చలు జరిపేందుకు వేరువేరు సమావేశ మందిరాలు నిర్మించారు. సాంకేతికతకు పెద్దపీట వేసే చంద్రబాబు ఇక్కడా తన మార్కు చూపించారు. సిబ్బంది లోపలికి రాగానే విద్యుత్ దీపాలు వెలగడం, బయటికి వెళ్లగానే వాటంతటవే ఆగిపోయేలా సెన్సార్లు ఏర్పాటు చేయించారు. చంద్రబాబుకున్న Z+ భద్రత దృష్ట్యా రాకెట్ లాంచర్లతో దాడి చేసినా చెక్కు చెదరని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో సీఎం గారు ఉంటున్నారు కాబట్టి సెక్యూరిటీ పరంగా ఆలోచించి మొత్తం 1200 స్క్వేర్ మీటర్స్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం సర్వేలెన్స్ కెమెరాలు ఉన్నాయి, అడుగడుగున సెక్యూరిటీ కూడా ఉంటుందండి. సో కంప్లీట్గా సెక్యూరిటీ పరంగా చూస్తే ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది. సీఎం గారికి చాలా సురక్షితంగా ఉండే అవకాశం. సీఎం కార్యాలయానికి ఎదురుగా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం వ్యక్తిగత కార్యదర్శుల ఛాంబర్లు త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు తుది మెరుగులు అద్దుతున్నారు. ప్రజలకు పాలన చేరువయ్యేలా తెలంగాణలో ఏర్పాటైన కొత్త జిల్లాల్లో తొలి రోజు నుంచే పాలన మొదలైంది. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు పలు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రజలంతా అభివృద్ది ప్రణాళికల్లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. నవతెలంగాణలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ ప్రారంభించిన 21 కొత్త జిల్లాల్లో ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు వారి స్థితిగతుల్ని మరింత దగ్గరగా చూస్తూ సాధికారత సాధించేలా చర్యలు ప్రారంభమయ్యాయి. అధికార వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రారంభమైన కొత్త కార్యాలయాల్లో తొలి రోజు నుంచే పాలన మొదలైంది. ముందే కార్యాలయాలు ముస్తాబు చేసి దస్త్రాలు తరలించడంతో జిల్లా ఆవిర్భావోత్సవాల అనంతరం బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్లు, ఇతర అధికారులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం మంజూరుతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో చౌక బియ్యం సరఫరా వంటి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత విధానాలకు చరమగీతం పాడినట్లేనని ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా ప్రారంభోత్సవ సభలో స్పష్టం చేశారు. పాత ఫ్యూడల్ విధానాలు పోవాలి, కొందరు మాత్రమే పెత్తనం చెలాయించేటువంటి విధానం పోవాలి, ప్రజల గడప దగ్గరకు పరిపాలన పోవాలి. ఇంతకుముందు 10 మంది కలెక్టర్లు చూస్తే ఇలా 31 మంది కలెక్టర్లు తెలంగాణ అభివృద్ధిని చూస్తారు. ఇంతకుముందు 43 మంది ఆర్టీఓలు చూస్తే
ఇలా 68 మంది ఆర్డీఓలు చూస్తారు. గొప్పగా బతకాలి, బతికితే తెలంగాణకు పోయి బతకాలరా అని పక్క రాష్ట్రం కూడా అనుకొని ఈర్ష్యపడే పరిస్థితి రావాలి. ప్రభుత్వ పథకాలన్నీ చిట్టచివరి లబ్ధిదారునికి అందాలన్నదే సర్కార్ అభిమతమన్న కేసీఆర్ అభివృద్ధి అవకాశాలపై ఎక్కడికెక్కడి చర్చ జరగాలని ఆకాంక్షించారు. మన దగ్గర ఉన్నటువంటి ప్రతి వనరు మన అభివృద్ధికి ఎట్లా దోహదపడాలని చెప్పి ఆలోచన జరగాలి. దానికోసమే చిన్న జిల్లా, చిన్న మండలాలు, ఇక్కడ అధికారులు చాలా దగ్గరగా వస్తారు. ఎంఆర్ఓ కోపం అయితే సాయంత్రం వరకు ప్రతి ఊరు పోయి రావాలి. అంత బ్రహ్మాండంగా ఉంటది. ఎంత పని జరుగుతుంది, ఎంత అద్భుతాలు జరుగుతాయి, ప్రజలతో ఎంత సమీప్యత వస్తుంది. అప్పుడు కుటుంబాల యొక్క స్టేటస్ తీసుకొని ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ అద్భుతంగా ప్రజలను డెవలప్ చేసేటువంటి అవకాశం వస్తుంది. దానికోసమే చేసుకుంటున్నాం. ప్రభుత్వ అధికారులు మరింత దగ్గరవుతున్నందున ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా ప్రయాణికులకు సేవలు అందించేందుకు ఆ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ పరిపాలనాపరమైన మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉన్న 3 ఆర్టీసీ జోన్లలో హైదరాబాద్ జోన్ను కొనసాగిస్తూ మిగిలిన గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్ జోన్లను రద్దు చేసింది. ఇప్పుడున్న 18 మంది డివిజన్ స్థాయి అధికారుల్ని 31 జిల్లాల్లో ఆర్టీసీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లకు ప్రజల రాకపోకలు పెరగనున్నందున కొత్త మార్గాల్లో బస్సులు తిప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఏంటంటే ఒక డివిజన్ మేనేజర్ లెవెల్ అనేది ఒకటి క్రియేట్ అయిన తర్వాత మరీ లెవెల్స్ అంటే ఎక్కువైపోతున్నాయని చెప్పిన ఉద్దేశం ఈడీ జోన్ అనేది అవుతున్నదో దాన్ని మేము విరమిస్తున్నాము, తీసేస్తున్నాము. పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. కాబట్టి మాకేంటంటే ఈ 18 మంది అధికారులతో పని అనేది సానుకూలంగా ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా చాలా సమర్థవంతంగా నిర్వర్తించే విధంగా మేము దీన్ని చేశాం. పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాత్రి అమెరికా వెళ్లారు. ఈ నెల 19 వరకు వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీ, న్యూయార్క్, సిలికాన్ వ్యాలీ, చికాగో తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. పలు పారిశ్రామిక సదస్సుల్లో పాల్గొనున్న కేటీఆర్ ప్రముఖ కంపెనీల ప్రతినిధుల్ని కలిసి రాష్ట్రంలో అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వివరిస్తారు. మిన్నెసోటాలో జరిగే 2016 అడ్వా మెట్లో వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకునే అవగాహన ఒప్పంద కార్యక్రమంలో పాల్గొంటారు. ఫైజర్, మెర్క్, జాన్సన్ అండ్ జాన్సన్, ఏఎస్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇల్లినాయిస్ రాష్ట్రంతో ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి సహకారంపైన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ప్రవేశ పరీక్షల నిర్వహణలో భారీ సంస్కరణలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆలోచిస్తోంది. వివిధ విశ్వవిద్యాలయాల్లోని పీజీ, పీహెచ్డీ కోర్సులన్నింటికీ ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో జరిగే పరీక్షలన్నింటి సమాచారం ఒకే చోట ఉండేలా ప్రత్యేక వెబ్సైట్ రూపొందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో ఇకపై ప్రవేశ పరీక్షల నిర్వహణలో మార్పులు చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రయత్నిస్తోంది. ప్రస్తుత విధానాల్లోని ఇబ్బందులు, లోపాలను అధ్యయనం చేయడంతో పాటు అన్ని రకాల ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో జరిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏ పరీక్షకు ఎంతమంది హాజరవుతారు, ఎన్ని కంప్యూటర్లు అవసరం, ఆన్లైన్ పరీక్షల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశ పరీక్షలకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ప్రస్తుత పీజీ ప్రవేశ పరీక్షలు ఆయా విశ్వవిద్యాలయాలే వేర్వేరుగా నిర్వహిస్తుండగా ఇకపై అన్ని యూనివర్సిటీల పీజీ కోర్సులకు 1 లేదా 2 ప్రవేశ పరీక్షలు నిర్వహించి వాటి నిర్వహణ బాధ్యతను ఉస్మానియాకు గాని, కాకతీయ విశ్వవిద్యాలయానికి గాని అప్పగించాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలుకు కసరత్తు చేస్తోంది. పీహెచ్డీ ప్రవేశ పరీక్షలోనూ అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నందున ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహణ సాధ్యాసాధ్యాలపై త్వరలో ఓ కమిటీ నియమించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఎంసెట్, లాసెట్ వంటి వివిధ రకాల వివరాలను ప్రస్తుతం వేర్వేరు వెబ్సైట్లలో చూసుకోవాల్సి వస్తుండగా అన్నింటి సమాచారం ఒకే చోట లభ్యమయ్యేలా ఒక ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రవేశ పరీక్షల తేదీలు, ఫీజుల వివరాలు, ప్రవేశాల వివరాలతో ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి ప్రయత్నిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంకొన్నాళ్లు ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితుల్లో పాలనకు ఆటంకం లేకుండా ఆమె శాఖలను నమ్మిన బంటు పన్నీర్ సెల్వంకు బదలాయించారు. జయ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్న రాజ్ భవన్ సీఎంగా జయలలితే కొనసాగుతారని స్పష్టం చేసింది. మరోవైపు జయ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారి ప్రసాదం, శేషవస్త్రం పంపగా ఇవాళ అమిత్ షా, అరుణ్ జైట్లీ ఆమెను పరామర్శిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రికి పరిమితమైన పరిస్థితుల్లో ఆ రాష్ట్ర రాజకీయాలపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్న వేళ మరో కీలక నిర్ణయం వెలువడింది. చికిత్స పూర్తయి విధులు నిర్వహించేందుకు జయలలితకు మరింత సమయం పట్టనుండటంతో ముఖ్యమంత్రి పగ్గాల మార్పిడి లేకుండానే ఆమె నిర్వహిస్తున్న శాఖలను మంత్రి పన్నీర్ సెల్వంకు అప్పగిస్తూ రాజ్భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
రోజువారీ పాలనా విధులకు ఎలాంటి ఆటంకమూ కలగకుండా ఉండేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 166 సెక్షన్ 3 ప్రకారం ముఖ్యమంత్రి జయలలిత నిర్వహిస్తున్న శాఖలను ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వంకు అప్పగిస్తూ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదేశాలిచ్చారు. జయ వద్ద ఉన్న హోం, రెవెన్యూ సహా 8 ఇతర శాఖలను ఇకపై పన్నీర్ సెల్వం పర్యవేక్షించనున్నారు. ఇదే సమయంలో పన్నీర్ సెల్వం అధ్యక్షతనే మంత్రివర్గ సమావేశాలు నిర్వహించే అధికారాలను దఖలుపరిచారు. జయ మళ్లీ విధులు చేపట్టేదాకా పన్నీర్ సెల్వం ఈ బాధ్యతలు చూస్తారని గవర్నర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జయ వద్ద మంత్రిత్వ శాఖలేమీ లేకపోయినప్పటికీ సీఎంగా ఆమె కొనసాగుతారని స్పష్టం చేశారు. జయలలిత ఆదేశాల మేరకే ఈ ఆదేశాలిచ్చినట్లు రాజ్భవన్ తన ప్రకటనలో పేర్కొంది. గతంలో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఆస్పత్రి పాలైన సమయంలోనూ అప్పటి ఆర్థిక శాఖ మంత్రి నెడుంజల్యన్కు సీఎం పోర్ట్ఫోలియోలను బదలాయించారు. రాజ్భవన్ నిర్ణయాన్ని ప్రతిపక్ష డీఎంకే స్వాగతించింది. కావేరీ జలాల వివాదం నెలకొన్న వేళ గవర్నర్ నిర్ణయం రాష్ట్రానికి మంచి చేస్తుందని డీఎంకే నేత స్టాలిన్ అన్నారు. మరోవైపు చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్న జయలలిత త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సందేశాన్ని, తిరుమలేశుడి ప్రసాదం, శేషవస్త్రాన్ని చెన్నై పంపారు. జయలలితను ఇప్పటికే పలువురు ప్రముఖులు పరామర్శించగా ఇవాళ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో షియాలే లక్ష్యంగా సాయుధులు జరిపిన కాల్పుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 13 మంది సామాన్యులతో పాటు ఒక పోలీస్ అధికారి ఉన్నారు. మహమ్మద్ ప్రవక్త మనువడు ఇమాం హుస్సేన్ వర్ధంతి నాడు షియాలు అషోరాగా జరుపుకునే పండుగ సందర్భంగా ఓ ప్రార్థనా మందిరంలోకి తుపాకులతో ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు మందిరాన్ని చుట్టుముట్టి ఒక దుండగుణ్ణి మట్టుమెట్టాయి. మారణ హోమాన్ని ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ గనీ తీవ్రంగా ఖండించగా ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించుకోలేదు. ఉరి ఉగ్రదాడి తర్వాత దౌత్యపరంగా, సైనిక పరంగా భారత్ ఇచ్చిన జవాబుతో దిక్కుతోచని స్థితికి చేరిన పాక్ సర్కార్ తన లోపాల్ని ఎత్తి చూపుతున్న సొంత వాళ్లపై ప్రతాపం చూపుతోంది. ప్రజాప్రభుత్వానికి, సైనిక నాయకత్వానికి మధ్య విభేదాలపై వార్త రాసిన పాత్రికేయుడిపై చర్యలకు దిగింది. డాన్ పత్రికలో ఈ నెల 6న కథనం రాసిన విలేకరి సిరిల్ అల్మీరాపై దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించింది. కల్పిత వార్త రాసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు మద్దతివ్వడం వల్ల అంతర్జాతీయంగా ఏకాకిగా మారుతున్నామంటూ ప్రజాప్రభుత్వ అధికారులు, సైనిక నాయకత్వం వద్ద ఆందోళన వ్యక్తం చేయగా 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది అన్నది సిరిల్ రాసిన కథనం సారాంశం. ఈ వార్తను ఇప్పటికే పలుమార్లు ఖండించిన పాక్ సర్కార్ ఇప్పుడు పాత్రికేయుడిపై చర్యలకు దిగింది. పాక్ ప్రభుత్వ వైఖరిని సిరిల్ తప్పుపట్టగా ఆ దేశానికి చెందిన మరికొందరు సీనియర్ పాత్రికేయులు ఆయనకు మద్దతు పలికారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించి వివాదాస్పద ఆడియో, వీడియో టేపులు బహిర్గతమైన వేళ ఆయనకు మద్దతు కొనసాగించడంపై ఆ పార్టీలో మరింత చీలిక వచ్చింది. ట్రంప్ కు మద్దతిచ్చేది లేదని ఇప్పటికే కొందరు కీలక నేతలు ప్రకటించగా ఎన్నికలు పూర్తయ్యే వరకు అందర్నీ ఏకతాటిపై నడిపించేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ ను సమర్థించబోనని, ఆయన తరపున ప్రచారం చేయబోనని అమెరికా దిగువ సభ సభాపతి పాల్ రయన్ స్పష్టం చేయగా సెనేటర్లు మిచ్ మెక్కానెల్, జాన్ మెక్కెయిన్ కూడా అదే బాట పట్టారు. తాజా సవాళ్ల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన రిపబ్లికన్ జాతీయ కమిటీ అధినేత రీన్స్ ప్రిబర్స్ తమ పార్టీ ట్రంప్తో సంబంధాల్ని తెగదెంపులు చేసుకుంటుందన్న ఊహాగానాల్ని తోసిపుచ్చారు. ట్రంప్ ప్రచార కమిటీతో పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని కోరుతూ మరికొందరు కీలక నేతలు పరోక్షంగా ట్రంప్కు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనపై చేసిన విమర్శలకు ప్రముఖ వ్యాపారవేత్త వారన్ బఫెట్ ఘాటుగా బదిలిచ్చారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 3వ స్థానంలో ఉన్న బఫెట్ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తక్కువగా చూపటం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపులు పొందారంటూ తనను ఉద్దేశించి అమెరికా అధ్యక్ష అభ్యర్థుల 2వ విడత చర్చ సందర్భంగా ట్రంప్ చేసిన ఆరోపణలని ఖండించారు. ఈ మేరకు తన పన్ను సమాచారం విడుదల చేసిన బఫెట్ ట్రంప్ కూడా తన పన్ను చెల్లించిన సమాచారం మొత్తం వెల్లడించాలని సవాల్ విసిరారు. 1944లో తనకు 13 ఏళ్ల వయసు నుంచి ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు పేర్కొన్న వారెన్ బఫెట్ ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు ఆదాయ పన్ను వివరాలు బయట పెట్టలేదని విమర్శించారు.
హరికేన్ మాథ్యూ సృష్టించిన విలయానికి బలైన హైతీలో 14 లక్షల మందికి అత్యవసర సాయం అవసరమని ఐక్యరాజ్యసమితి బృందం తెలిపింది. హైతీలో మాథ్యూ బీభత్సాన్ని పరిశీలించిన ఐరాస ప్రతినిధులు వారందరినీ మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, నీరు కలుషితమై తాగేందుకు చుక్క నీరు కూడా దొరకటం లేదని విచారం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం కోసం వినియోగించే మౌలిక వనరులన్నీ ధ్వంసమయ్యాయని పేర్కొంది. అతిసారం ప్రబలుతోందని, కలరా కూడా పంజా విసిరే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అత్యవసరంగా హైతీకి జలశుద్ది పరికరాలు పంపించాలని ఐరాస ప్రతినిధి బృందం సూచించింది. సుమారు $1,20,00,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించి హరికేన్ బాధితుల్ని ఆదుకోవాలని ఐరాస బృందం అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. భారత ప్రధాని నిరంతరం విధి నిర్వహణలోనే ఉంటారని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి సెలవులు తీసుకోవడానికి సంబంధించిన నిబంధనలు, విధానాలపై సమాచారం కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు పీఎంఓ ఈ మేరకు జవాబిచ్చింది. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి, హెచ్డి దేవగౌడ, ఐకే గుజ్రాల్, పివి నరసింహారావు, చంద్రశేఖర్, బీపీ సింగ్, రాజీవ్ గాంధీ తీసుకున్న సెలవుల వివరాలు ఇవ్వాలని దరఖాస్తుదారు కోరగా అందుకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని ప్రధాని కార్యాలయం తెలిపింది. 2014 మే 26న అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఒక్క సెలవైనా తీసుకోలేదని పీఎంఓ స్పష్టం చేసింది. తపాలా శాఖకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. త్వరలోనే పోస్టల్ బ్యాంకులు రానున్నట్లు విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ప్రారంభోత్సవంలో చెప్పారు. స్కాలర్షిప్ కానీ, పెన్షన్ కానీ, పేమెంట్ కానీ, నష్టపరిహారం కానీ, ఇవన్నీ ఈ డబ్బంతా నేరుగా జనం అకౌంట్లోకి వెళ్ళిపోవాలని ప్రధానమంత్రి ఉద్దేశం. అన్ని బ్యాంకు శాఖలు లేవు, పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ రాబోతున్నాయి. అందుకని రాబోయే రోజుల్లో పోస్ట్ ఆఫీస్కి మరింత డిమాండ్ ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లైక్ కరెంట్ అండ్ సేవింగ్ అకౌంట్స్, క్రెడిట్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్, పెన్షన్స్, ఇవన్నీ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ స్మాల్ బిజినెస్ వాటన్నిటినీ ఫార్మల్ బ్యాంకింగ్ ఛానల్స్లో ఇచ్చేట ఉద్దేశం ప్రధానమంత్రి గారికి ఉంది. వరంగల్ జిల్లా కొత్తగూడలో వాహన చోదకుడి నిర్లక్ష్యం ఓ కుటుంబం పాలిట శాపమైంది. దసరాకు పుష్పలత ఇంటికి ఆమె కూతురు, మనవడు, మనవరాలు వచ్చారు. సాయంత్రం ఇంటి ముందు కూర్చుని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా తవేరా వాహనం వారి మీదుగా దూసుకువెళ్లింది. ఈ ఘటనలో పుష్పలత అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన ఆమె కూతురు భవానీ, మనవడు, మనవరాలికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స చేయించారు. వచ్చి డాష్ ఇచ్చిన తర్వాత వీళ్ళు డాష్ ఇచ్చి కరెంట్ పోల్ ఎలక్ట్రిక్ పోల్కి తగిలించారు. అందరూ వీళ్ళ మదరు, ఈమె ప్లస్ 2 పిల్లలు, ఇద్దరికి స్పాట్లో వీళ్ళ మదర్ చనిపోయారు. చిన్న పాపకి హెడ్కి లాగా ఆమె కొంచెం సీరియస్ ఉంది. కర్నూలు జిల్లా దేవరగట్టులో తరతరాలుగా దసరా రోజు ఆనవాయితీగా సాగుతున్న కర్రల సమరంలో ఈసారి రక్తం చిందింది. దేవరగట్టుపై వెలసిన మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం అనంతరం ఊరేగింపుగా వచ్చే స్వామివారి ఉత్సవమూర్తుల కోసం 11 గ్రామాల ప్రజలు పోటీపడ్డారు. రింగులు తొడిగిన కర్రలు వాడొద్దంటూ ఎంతగా ప్రచారం చేసినా, పోలీసులు ఎన్ని నిలువరించే ప్రయత్నాలు చేసినా హోరాహోరీగా సాగిన కర్రల సమరంలో చివరకు 21 మందికి దెబ్బలు తగిలాయి. కొందరికి తలలు పగిలాయి. కాగడాలు అంటుకుని 5గురికి కాలిన గాయాలయ్యాయి. గతంతో పోల్చితే చాలా వరకు నిలువరించగలిగామని కర్నూలు ఎస్పీ రవికృష్ణ చెప్పారు. గతంలో పోల్చుకుంటే గాయాల సంఖ్య తగ్గింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు గాయాలు చేస్తుంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, వాటిని కూడా పరిశీలిస్తాం. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. ఏ విధంగా ప్రమాదం లేదు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి నుంచి పరిపాలనలో మరో ముందడుగు. కాసేపట్లో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రవేశం. అత్యాధునిక సౌకర్యాలతో ఛాంబర్ సిద్ధం. తెలంగాణ కొత్త జిల్లాల్లో తొలి రోజు నుంచే పాలన. దస్త్రాలు పరిశీలించిన కలెక్టర్లు. పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా ఆర్టీసీ కార్యనిర్వహణ మార్పులు. విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి యోచన. ఒకేసారి ఆన్లైన్లో నిర్వహణకు కసరత్తులు. దేవరగట్టు కర్రల సమరంలో ఈసారి చిందిన రక్తం. 21 మందికి గాయాలు. గతం కంటే నిలువరించామన్న పోలీసులు.
తమిళనాట పరిపాలనా ఇబ్బందులు లేకుండా కీలక నిర్ణయం. జయలలిత శాఖలు పన్నీర్ సెల్వంకు బదలాయింపు. సీఎం సూచన మేరకేనని రాజ్భవన్ ప్రకటన. కాబూల్లో షియాలే లక్ష్యంగా మరోసారి మారణ హోమం. ప్రార్థనా మందిరంలో తూటాల వర్షం కురిపించిన సాయుధులు. ఓ పోలీస్ సహా 14 మంది మృతి.